భారతదేశంలో హిందువులని చంపేయడం కోసమనినే ఆ ఉమర్ అనేటటువంటి వాడు బాంబు పేల్చుకున్నాడు. అట్లాగే హిందువుల్ని చంపేయడానికే తీవ్రవాదులు బహిరంగ ప్రకటనలు ఇస్తున్నారు. దాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఏ హిందువు అవతల వాళ్ళని నువ్వు ఆ మతం వాడివి, నువ్వు మా మతాన్ని చంపుతున్నావని ఎవరిని చంపాలనుకోడు. లేదా వాళ్ళ మతం వాళ్ళు మీరు మతం మారండి, మా మతంలోకి వచ్చేయండి అని చెప్పి ఎవరిని అడగడు. మతం మారమని హిందువులను అడిగినా హిందువులు చూసి చూడనట్టు వదిలేస్తారు తప్పించి వాళ్ళ మీద దాడులకు వెళ్ళరు. అట్లాగే నువ్వు మన అమ్మాయిల్ని వాళ్ళు చెరబట్టి లేదా ప్రేమ పేరుతో లాక్కుని పోయినా ఇది ఉండదు. అదే సందర్భంలో హిందూ అబ్బాయిల్ని అవతల ముస్లిం అమ్మాయిని కనుక ప్రేమిస్తే వాళ్ళు కొడతన్నా మనం ఈ హిందూ అబ్బాయికి అండగా నిలబడం. ఇది మన హిందూ సమాజం యొక్క నిర్లిప్తతనాలా లేకపోతే కనుక మేధస్సు అనాలా లేకపోతే ఏంటో తెలియదు. ఇప్పుడు అదే హిందువులను వచ్చేటప్పటికి పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లో ఎట్లాంటి అరాచకాలు చేస్తారనడానికి సాక్ష్యం తాజాగా బంగ్లాదేశ్లోని కుమిల్లా జిల్లా పబ్లిక్ హై స్కూల్లో హెడ్ టీచర్గా పనిచేస్తున్న శిఖారాణిని తన హెడ్ టీచర్ పదవికి రాజీనామా చేయమని అడిగారు. ఎందుకని అంటే నువ్వు హిందువే అన్నారు. నేను ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉన్నాను, పుట్టినప్పటి నుంచి ఉన్నాను. అసలు బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమే భారతదేశం. ఆనాటి నుంచి అంతకుముందు తాత ముత్తాతల నుంచి ఉన్నాం మేము పాకిస్తాన్గా ఉన్నప్పటి నుంచి. అంటే సమస్య లేదు, నువ్వు రాజీనామా చేయాలి. ఇది ముస్లింలు మాత్రమే ఈ పదవుల్లో ఉండాలి, టీచర్లు కానీ ఏ ఉద్యోగాలు ముస్లింలు ఉండటానికి వీల్లేదన్నారు. ఆమె అందుకు నిరాకరించినందుకు గాను మొహమ్మద్ బిలాల్ అనేటటువంటి వాడు తన సహచరులతో వచ్చి ఆమెని స్కూల్లో బంధించి చీర బ్లౌజ్ చించేసి ఆ తర్వాత నగ్నంగా వీధుల్లో తిప్పి ఊరేగించాడు. ఇది ఇప్పుడు అక్కడ జరిగినటువంటి. బట్ ఎవడు ఆపిన వాడు లేదు, కంట్రోల్ చేసిన వాడు లేడు. అక్కడ ఉన్న హిందువులకి ధైర్యం చాలలేదు. మన దేశం ఇప్పుడు ఖండించడం తప్పించి చేసేదేమీ లేదు.